ప్రైజ్ లాడండి. ఈరోజు లేఖన స్వరము 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానం చేసుకుందామండి. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తునందును గుర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. గమనిద్దామండి, ఇక్కడ వచనాన్ని అపోస్తుడైన పౌలును తిమోతియు కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు వ్రాస్తూ ఉన్నారండి. పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉన్న మాటను దైవాత్మ మనకు ఏ విధంగా బోధిస్తున్నారో చూద్దాం. ప్రతి స్థలములో ఏమి కనపరుచుచున్నారండి? యేసుక్రీస్తు యొక్క జ్ఞానము. ఈ జ్ఞానము ఎంత సువాసనగా ఉన్నదో చూద్దామండి. క్రీస్తును చాటించడం ఒక సువాసన, క్రీస్తును ప్రకటించుట, పరిచయం చేయుట ఒక సువాసన. అలాగే క్రీస్తుని గూర్చిన జ్ఞానము, ఆయన గూర్చిన ఆశ్చర్య కార్యాలు, అద్భుత సంఘటనలు, స్వస్థతలు, ఆయన ప్రభావ మహాత్యము, ఆయన రాజ్య ప్రభావము, ఇవన్నీ ప్రకటించుటే ఒక సువాసనగా వెదజల్లుట అనేది మనం తెలుసుకుందామండి. ఆయన గూర్చిన రక్షణ సువార్త బూదిగంతముల వరకు ఒక సువాసనగా వెదజల్లబడాలి అనేది ఆ దేవాది దేవుని యొక్క చిత్తమై ఉన్నదని గుర్తుంచుకుందాం. ఇక్కడే 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో ఉంటుంది. రక్షింపబడి వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. అలాగే 16వ వచనంలో నశించు వారికి మరణార్థమైన మరణపు సువాసనగాను, రక్షింపబడిన వారికి జీవార్థమైన జీవోపవాసనగాను ఉన్నాము. చూద్దామండి. క్రీస్తు యొక్క సువార్త విని రక్షింపబడువారుగా ఉన్నారు, కొందరైతే నశించువారుగా ఉన్నారండి. రక్షణ సువార్త విని రక్షణ మార్గంలోనికి వస్తే అలాంటి వారికి క్రీస్తు జీవార్థమైన వాసనగా ఉన్నదండి ఈ రక్షణ వార్త. మరి క్రీస్తు సువార్త విని కూడా నాశనమైన మార్గంలోకి వెళ్ళిపోతే అట్టి వారికి మరణార్థమైన వాసనగా ఉంటుందంటండి. మరి మనం ఈ దారుల్లో మన ముందు ఉన్నప్పుడు జీవార్థంగా బ్రతకటానికి ఇష్టపడితే క్రీస్తు సువాసనగా జ్ఞానం కలిగి ఉంటాము అని బైబిల్ చెప్తుంది. లేదు, మరణార్థకమైన జీవిత విధానాన్ని కొనసాగిస్తే మరణపు వాసనగానే ఉంటాము అని బైబిల్ హెచ్చరిస్తుందండి. అనగా క్రీస్తుని నమ్మి మారు మనసు పొంది మరి రక్షణ పాత్ర చేతపట్టుకున్న మనము ప్రతి విషయంలో దేవుని చిత్తానికి లోబడుతూ మన ఇష్టాలను ప్రక్కన పెట్టి, అనగా స్వనీతిని ప్రక్కన పెట్టి రక్షణ మార్గాలను వెదిగే వారంగా మరి ఉంటే మన రక్షణను కాపాడుకునే వారంగా ఉంటారని బైబిల్ చెప్తుందండి. 2 కొరింథీ 4వ అధ్యాయము 5వ వచనంలో ఉంటుంది. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మరి మన హృదయాల్లో ప్రకాశించను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ గల దేవుడు ఆ జ్ఞానాన్ని క్రీస్తు ద్వారా లోకానికి తెలియజేశారు అని బైబిల్ చెప్తూ ఉందండి. అలాగే 2 కొరింథీ 4వ అధ్యాయం 6వ వచనంలోనే ఇలాగే వ్రాయబడి ఉంటుంది. మరి మేము మమ్మను గూర్చి ప్రకటించుకోవట్లేదు కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభావమును మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమని ప్రకటించుచున్నాము అని చక్కగా వ్రాయబడి ఉన్నదండి. అలాగే 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో కూడా ఉంటుంది. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల మరి పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి ఎరుగుట గూర్చి వ్రాయబడి ఉంటుంది. మరి ఆయన గూర్చిన రాజ్య సువార్త, ఆయన గూర్చిన జ్ఞానము ఒక సువాసనలాగా ఈ సువార్త వ్యాపిస్తూ ఉంటే కొందరికి సిలువను గూర్చిన వార్త వెరితనముగాను, లెక్క చేయని విధానంగాను, అవిశ్వాసంగాను, ఎదురాడే ప్రజలుగా ఉంటున్న వారిని చూసి ఆ పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతూ ఉన్నారండి. ఎందుకు ఈ విధంగా ఉంటున్నారంటే బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనములో ఉంటుంది. చదువుకుందాం. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. చూద్దామండి. అవిశ్వాసములో ఉన్న వారిని గుడ్డితనములోనే ఉండినట్లు బైబిల్ మనకు చెప్తుంది. అలాంటి గుడ్డితనములో నుండి బయటపడి విశ్వాస సంబంధములుగా క్రీస్తుని నమ్మేవారుగా, ప్రకటించేవారుగా, మరి ఆయన వెలుగు సంబంధంగా ఉండి జీవాధిపతి అయిన దేవుడిని ఆరాధించుకుందామండి. ఆ దేవుని యొక్క కృప, దయ మనందరకు తోడై ఉండును గాక. ఆమేన్.